అమ్మా నమస్తే. నమస్తే. అమ్మ ఈసారి అన్న సర్పంచ్ నిలబడుతుండు, చదువుకున్నోడు, మన ఊరికి మంచిగా ఎత్తాడు. అన్న గుర్తు పెన్ను గుర్తు. ఏసుడు ఎత్తాం గాని మా ఇంట్లో 2 ఓట్లున్నాయి. ఓటుకు 2000 చొప్పున ఇస్తే మీకే ఎత్తాం మేము ఓటు. పైసలేందమ్మా, మన ఊర్లో ఒక లైబ్రరీ లేదు, ఉన్న బల్లే బాత్రూమ్ లేవు. అంతేందుకు చీకటైతే ఆడగట్లకు ఒక లైట్ కూడా లేదు. అన్న గెలిచి ఇవన్నీ చేస్తాడు. అవన్నీ మాకెందుకు చెప్తున్నావు? మా ఇంట్లో గిట్టి ఇస్తున్నావా? పైసలు ఎత్తేనే ఓటు ఎత్తాం లేకుండా మరి. ఈ ఇళ్ళల్లో అడుగుతూ ఓళ్ళు కూడా ఓటయ్యారన్న. ఇయ్యాల రేపు సంఘం కాడ చెప్పినట్టే ఇంటారు. ఆడికే పోయి అడుగుదాంపా. అన్న ఈసారి చదువుకున్నోడు సర్పంచ్ మన సురేష్ అని నిలబడుతుండు. మన సంఘం సపోర్ట్ ఉండాలి. చేద్దాంరా, నీకు తెలియదు ఏముంది. మన సంఘాలు 500 మంది ఉన్నారు. వాళ్ళకొక్క 4 మేకపోతులు కోసి ఒక్క 5 లక్షలు ఇచ్చామనుకో, మనోడే సర్పంచ్. తమ్ముళ్ళు, ఊళ్ళో ఓళ్ళ నోటు అడిగినా కానీ పైసలు అడుగుతారు. మీరు చదువుకున్న యువత, మీరన్నా నన్ను అర్థం చేసుకుంటారని మీ దగ్గరికి వచ్చిన. ఈసారి చదువుకున్నోడు సర్పంచ్ అయితే ఎట్లుంటుందో చూపిద్దాం. అన్న మాకు పైసలు వద్దేమద్దే, మేము నీకే సపోర్ట్ చేస్తాం. మేము పొద్దు దాకా నీతోనే తిరుగుతామే, కానీ రాత్రి అయితే మంది కలుసుకోవాలి. దిగ్గదేసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ. ప్రజలు మారుతేనే నాయకత్వం మారుతుంది. డబ్బుకు మందుకు లొంగని ప్రజలకే చదువుకున్న నాయకుడు దొరుకుతాడు. ఓటు హక్కు అమ్మకానికి కాదు, అభివృద్ధికి. మారదు లోకం, మారదు కాలం.